వక్ఫ్ చట్టం రద్దు అయ్యే వరకు ముస్లింల పోరాటం ఆగదని సిద్దిపేట ముస్లిం జేఏసీ సభ్యులు అబ్దుల్ సమీ ముఫ్టీ కరీముద్దీన్ పటేల్ తెలిపారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముస్లిం జేఏసీ నాయకులు మాట్లాడారు. ముస్లింల అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వక్ఫ్ బిల్లు వెంటనే రద్దు చేయాలన్నారు. ఈ చట్టం రాజ్యాంగం కల్పిస్తున్న హక్కులను కాలరాస్తుందని మండిపడ్డారు. वक्फ कानून के खिलाफ एहतजाज का एक 6 माही प्रोग्राम जारी किया गया है। इसी ज़िमन में एक कुल जमाती इज्तिमा बतारीख 14 अप्रैल 2025 मुकाम एसएस फंक्शन हॉल में मुनक़िद किया गया, जिसमें सिद्दीपेट के तमाम इदारों और सियासी जमातों के अरकान की बहुत बड़ी तादाद शरीक हुई थी, जिसमें मुत्तफ़िक़ा तौर पर यह तय किया गया कि एक जेएसी कायम करके मुस्लिम पर्सनल बोर्ड की हिदायत के तौर पर एहतजाजी मुजाहरा किया जाएगा। इसी ज़िमन में जमीयतुल उलमा की निगरानी में जेएसी को कायम किया गया है, जिसमें जमात इस्लामी, इत्तेहाद फाउंडेशन, सिद्दीपेट फाउंडेशन, मिल्लत इस्लामिया वेलफेयर सोसाइटी, शरई कमेटी, अहले हदीस, अहले सुन्नत वल जमात, दुद्दड़ा मदरसे के ज़िम्मेदारान, मदरसे दारुल कुरान व सुन्ना, मदरसे मदीनतुल उलूम साजिदपुरा, मदरसे अरबिया तजवीदुल कुरान సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా జమాత్ ఉలమా హింద్ ఆధ్వర్యంలో ఒక జేఏసీ ఏర్పాటు చేసి ఇందులో సుమారుగా 12 సంఘాలు సామాజిక రాజకీయ మరియు ఏదో ఎన్జిఓస్ ఉన్నారో వివిధ రకాల ఉద్యోగులు వాళ్ళతో కలుపుకొని ఒక ముస్లిం జేఏసీగా ఏర్పాటు చేసి ఏదైతే కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఏదైతే వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే పార్లమెంట్లో ఆమోదించడం జరిగిందో దానికి వ్యతిరేకంగా ఏ విధంగానైతే భారతదేశం మొత్తంలో బిల్లుకు వ్యతిరేకంగా ఏ విధంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందో అందులో భాగంగానే ఈ జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఏదైతే ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ వాళ్ళు ఏదైతే దిశానిర్దేశం చేశారో 3 నెలల ఏదైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయో ఎజెండా ఉందో దాని ప్రకారం సిద్దిపేటలో ఈ జేఏసీ అనేది కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. నేను ముఖ్యంగా బీజేపీ పార్టీని అడగదలుచుకుంది ఒక్కటే, ఎందుకంటే ఈ వక్ఫ్ భూముల ద్వారా ముస్లిం పేద ప్రజలకు మేము న్యాయం చేస్తామని బీజేపీ ప్రభుత్వం చెప్తున్నది. మేము ముస్లిం పక్షాన అడిగేది ఒకటే,